హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. ఎరగొంటే హస్బెండ్ ఫోర్త్ ఎపిసోడ్ ఫ్రెండ్స్. ఏంటి మచ్చా, పాప చాలా జోరు మీద ఉంది. కన్ను గీటే వరకు వచ్చిందంటే నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇచ్చావేంటి? మరి నాకు చెప్పలేదేంటి మచ్చా అని అలక ప్రదర్శించాడు గగన్. అభి అలాగే చూస్తున్నాడు వెళుతున్న సిరివెల్లి వైపు. కొట్టిన సైడ్ చాలు, విషయం తేల్చు, ఏం జరుగుతుందో నాకు తెలియాలి తెలియాలి అన్నాడు గగన్. అరిగిపోయిన గ్రాండ్ ఫోర్డ్ రికార్డులా వాగిందే వాకు అని గసిరి. దీనికి బలుపు మామూలుగా లేదు. ఈ అభికే డైలాగ్స్ వేస్తుందే. దీని యాటిట్యూడ్ తోక కత్తిరించకపోతే అభినే కాదు అనుకున్నాడు మనసులో. రే మచ్చా, అట్టాగే చూస్తున్నావు, పిల్ల డైలాగ్ పవర్కి పడిపోయావా అన్నాడు గగన్ యాసగా. సీరియస్ లుక్ ఇచ్చి, పాప పేప పవర్ ఎలా కట్ చేయాలో నాకు తెలుసులే, నువ్వు మూసుకుని నువ్వు పదవే. గగన్ షర్ట్ కాలర్ పట్టుకుని లాక్కుపోయాడు. బాబు, నీ ఫ్యూచర్ నీకు తెలియడం లేదు. కంచు పాపిది, నీకు మోగుతుంది మోత. రే కళ్యాణ్, నువ్వేమో సిరివల్లి వెనక పడుతుంటే తనేంట్రా ఎంత చీకొట్టినా వాడి వెనకే పడుతుంది. వాడిలో ఏం చూసిందిరా అన్నాడు కళ్యాణ్ ఫ్రెండ్ నిఖిల్ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ. అది వాడిని ఎంత డీప్గా లవ్ చేసినా చేరేది కళ్యాణ్ పక్కలోకే. ఇది పక్క. వాడే దానిని అసహించుకునేలా చేస్తా. చూస్తూ ఉండండి. పదండి క్లాస్కి అన్నాడు కళ్యాణ్. ఏం చేస్తావురా అని కుతూహలంగా అడిగాడు నిఖిల్. సస్పెన్స్, పద క్లాస్కి టైం అయింది అని వెళ్ళాడు కళ్యాణ్. స్నేహకు ఫుల్ ఫీవర్ వచ్చేసింది. సిరికుమ్మిన కుమ్ముడుకు ఈ బాధ పడలేక హాస్పిటల్కి వెళ్ళింది. డాక్టర్ టెస్ట్ చేసి వాష్రూమ్లో పడితే తగిలినట్లు లేవు. ఎవరో మంచి ప్రొఫెషనల్ చాలా టెక్నికల్గా కుట్టినట్టుంది అన్నాడు స్నేహ వైపు డౌట్గా చూస్తూ. అదేం లేదు డాక్టర్, పడితేనే తగిలాయి అంది స్నేహ. మనకెందుకులే అనుకుని మెడిసిన్ రాసి ఈ నొప్పులకు ఇంకో 2 నొప్పులు యాడ్ చేసి 2 సూదులు పొడిచి పాపం మెడిసిన్ తీసుకుని ఇంటికి వస్తుంటే అదెవరితో గాని నా మీద బాగా పగబట్టేసింది. దొంగ మొహంది, ఇలా కొట్టి చచ్చింది. దానికేం అన్యాయం చేశాను అనుకుంది. నొప్పులకు సలపరం పుట్టగా స్నేహ తల్లి నీరజ వచ్చి, అసలు అలా ఎలా పడ్డావే? అంత నిర్లక్ష్యం ఏంటి? లేట్ నైట్ పార్టీలు పబ్బులు అంటే కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతా అని బోనస్గా 2 ముట్లు 4 దొబ్బులు ఇచ్చింది. మమ్మీ అంటూ ఏడుమొహం పెట్టింది. చేసింది చాలు, రాగాలు తీయకు, మూసుకుని తిని టాబ్లెట్స్ వేసుకో అని భోజనం ప్లేట్లో పెట్టి ఇచ్చింది నీరజ. చీ, ఎదవ జీవితం, కాలేజీకి పోతేనే ప్రశాంతంగా ఉన్ను, ఈ తిట్లన్నా తప్పును తిట్టుకుంటూ తిని టాబ్లెట్స్ వేసుకుని బెడ్ మీద చేరేసరికి గాఢ నిద్రలోకి చేరింది స్నేహ. మార్నింగ్ సింధు, ఇలా రా, అన్నయ్యకి జ్యూస్ ఇచ్చిరా అని పిలిచింది కిచెన్లో ఉన్న సురేఖ. నీ సన్ కొండలను పిండి చేసే వర్క్లో ఉన్నాడా జ్యూస్లు ఇవ్వడానికి అంది సింధు. ఆ టైం వస్తే అలాగే పిండి చేస్తాడు కానీ నీ కితకితలాపి పోయి ఇచ్చిరా అంది చట్నీ చేస్తూ రేఖ. కొడుకంటే ఎంత నమ్మకమో, అదే నా మీద అయితే గంపెడు ట్రస్ట్ ఇష్యూస్ వేస్తావే అని మూతి తిప్పుతూ వెళ్ళింది సింధు. నవ్వుకుంది కూతురు జలసిని చూసి సురేఖ. అభి వర్కౌట్ చేస్తున్న దగ్గరికి వెళ్ళి, భయ్యా ఇదిగో తమరికి జ్యూస్ అని గ్లాస్ ఇచ్చి, ఎంత కష్టపడుతున్నావు ఎవరిని పడేయడానికి అంది కళ్ళెగరేస్తూ సింధు. డంబుల్స్ పక్కన పెట్టి టవల్తో మొహం తుడుచుకుంటూ, మనకు అంత అవసరం లేదు కానీ నీ స్టడీ ఎలా ఉంది? నీ కోతిమోక ఫ్రెండ్స్తో తిరుగుతూ స్టడీ నెగ్లెక్ట్ చేసావే అనుకో అని సాగదీశాడు. హా, చేస్తే అని గుర్రుగా చూసింది సింధు. ఏముంది, నెక్స్ట్ ఇయర్ గెంటేసేది ఈ ఇయర్ గెంటుతా పెళ్లి చేసి. అప్పుడు నాకు ఫ్రీడమ్ లేదో, ఈ ఇంటి పని వంట పని నేను చేయలేను అని గగ్గోలు పెడతావు, చూసుకో అని బెదిరిస్తూ. అసలే నీకు బద్ధకరత్న అనే బిరుదుంది ఆల్రెడీ అన్నాడు అభి చెల్లెల్ని ఉడికించుతూ. రే పంది దున్నా, నా మీద పగబెట్టావేంట్రా? నన్ను ఎప్పుడెప్పుడు గెంటేద్దామా అని గోతికాడినక్కడ ఎదురు చూస్తున్నావు. పాపం తగులుతుందిరా నీకు, రాక్షసు లాంటి పెళ్ళం రావాలి, రోజు రాసి రంపాన పెట్టాలి, ఇదే నా శాపం అంది ఆవేశంగా ఊగిపోతూ సింధు. పోవే, నీలాంటి వాళ్ళ శాపాలు నన్నేం చేస్తాయి? ఓ ఉడతలాగా ఇంతుకుపోయి వంట వార్పు నేర్చుకో అన్నాడు ఎక్కిరిస్తూ అభిరామ్. అంటూ అరిచి, చచ్చావురా నా చేతిలో అని పక్కనే ఉన్న కర్ర తీసింది. అబ్బో, కొట్టేద్దామని ముందు నన్ను పట్టుకోవే, కొట్టడం సంగతి అటుంచి అని రెచ్చగొట్టి పారిపోయాడు. వెనకే పరిగెత్తింది సింధు. ఇల్లంతా తిప్పాడు దొరకకుండా. డాడీ అరిచింది ఆకరాస్త్రంగా. కూతురి గావుకేకతో కంగారుగా ఏంటి అని రూమ్ నుండి బయటికి వచ్చారు ఆనంద్. కూతురి బిక్కమొహం చూసి కొడుకుని తినేసేలా చూసి, యారా దాన్ని నేర్పించకపోతే ప్రొద్దు గడవదా అని గయ్యమన్నారు. మాకేం ప్రొద్దుపోక కాదు, దాని బాడీ యాక్టివ్ కోసం తినడం, ఫోన్కి లేదా టీవీకి అతుక్కుపోతుంది, అందుకే
పరిగెట్టించా అని యాటిట్యూడ్ లెక్కి విసిరి వెళ్ళాడు అభి. నా కొడుకు ఏం చేసినా దానికి అర్థం ఉంటుంది. ఓ ఎగరటం ఆపి మీ జిడ్డు మొహాలు శుభ్రం చేసుకుని వస్తే టిఫిన్లు పెడతా అంది సురేఖ. తండ్రి కూతురు ఒకళ్ళ మొహాలు ఒకరు చూసుకుని పెదవులు వెనక్కి విరిచారు ఏంటో అనే మీనింగ్తో. ఇద్దరికి మూతి మీద వాత పెడతా అట్ల కాడతో. అప్పుడు విరవటమే కాదు తినడానికి కూడా ఉండదు అని గుడ్లురిమింది సురేఖ. ఇద్దరు తుర్రుమన్నారు రూమ్లోకి. అది ఆ భయం ఉండాలి. ఏయ్ సురేఖ ఎక్కడా అని వెళ్ళింది కిచెన్లోకి. అందరూ టిఫిన్ చేసి ఎవరి విధులకు వాళ్ళు వెళ్ళిపోయారు. అభి కాలేజీకి వెళ్ళేసరికి కాపు కాసింది సిరిపాప. ఈరోజు ఈ జిడ్డుదానికి దొరికేశాను అనుకుంటూ బైక్ పార్క్ చేసి వచ్చాడు. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ అంది పళ్ళు కిలించుతూ సిరి. నడుం మీద చేతులు పెట్టుకుని బ్యాడ్ మార్నింగ్ అన్నాడు అభి మొహం చిట్లించుతూ. అవునా, ఏ మామగారు పొద్దున్నే ఒక దరువు వేశారా? గుడ్లు గిరగిరా తిప్పుతూ హేలిపోయింది. గతుక్కుమన్నాడు. ఇదేంటి చూసినట్లు చెప్తుంది అని చూశాడు. అదే నాకు మీ అత్తగారు వేస్తుంది దరువు, నీకు మా మామగారు వేశారా అని ఎక్స్పెక్ట్ చేశా అంది సింపుల్గా సిరి. ఏంటి వరుసలు కలుపుతున్నా ఒళ్ళెలా ఉంది అన్నాడు కోపంగా అవి. అది అది సిగ్గుపడుతూ బొటన వేలు నేలకు రాస్తూ. నిన్ను చూస్తే అదో మాదిరిగా ఉంటుంది అని వేలు పళ్ళ మధ్య పెట్టుకుని కొరుకుతూ అంటూ అటు ఇటు ఊగుతూ సిరి. ఇదిగో ఇదేదో మాయరోగంలా ఉంది, వెంటనే పోయి డాక్టర్ చూపించుకో. పొద్దున్నే తగిలింది తుమ్మ జిగురు అని తిట్టుకున్నాడు అభి. హా చూపించుకున్నా, ఇది ప్రేమరోగం అంట. మందు నీకాడే ఉందంట, ఇస్తావా మరి అని మత్తుగా నవ్వింది. దేవుడా, నేనంటే ఎందుకయ్యా ఇంత పగ నీకు అన్నాడు పైకి చూస్తూ. అభి సిరి పక్కకు చేరి పైకి చూసి దేవుడు కనిపిస్తాడా సార్ మీకు అంది. తన పక్కనే ఉన్న సిరిని చూసి ఓయ్ ఏంటి పక్కకు చేరావు, దూరంగా ఉండు అని జరిగాడు. ఓ పెద్ద గొప్పే, అందంగా ఉంటారని పొగరు. నీ అందమేమీ రాసుకోదులే అని మూతి 30 వంకర్లు తిప్పబోయి కుదరక 3 వంకర్లు తిప్పింది. సిరి మాట్లాడేటప్పుడు కదిలే కళ్ళను అలాగే చూశాడు అభి. చిట్టి పెదవులు అటు ఇటు తిప్పుతూ కళ్ళతో వేల భావాలను చూపిస్తుంటే మనసు ఒక్కసారి గతి తప్పబోయింది. రే మచ్చా, ఏంట్రా అంతసేపు మీటింగ్ అని అరిచాడు గగన్. అమ్మో, దీని కళ్ళల్లో మ్యాగ్నెట్ పవర్ ఉంది, దూరంగా ఉండాలి దీనికి, లేకపోతే దూల తీరిపోతుంది మనకన్నా వెళ్ళబోయాడు. ఓయ్ సార్ అని పిలిచి ఫ్లవర్ ఇస్తూ ఐ లవ్ యూ అంది సిరి. వాటిని తీసుకుని ఏ ఊరి పాప మీది, ఏమని పిలిచావు? ఓయ్ సారనా అన్నాడు కోపంగా అభి. తింగర్ నవ్వు నవ్వి. అలా పిలిస్తే పలుకుతారో లేదో అని చూసా అంతే అంది సిరి. ఏమ సీరియస్గా రెక్కపుచ్చుకుని రూడ్గా లాగి ఏంటి ఆ నగరాలు దొబ్బుతున్నావు? ఏ కామెడీగా ఉందా? కన్ను కొట్టడం, వెకిలిగా నవ్వడం, ఏమనుకుంటున్నావు? ప్రాణాలు తీసేస్తాను ఎక్స్ట్రా చేస్తే అని కంట్లో ఎర్రజెర తేలగా కోపంగా వార్నింగ్ ఇచ్చాడు అభిరామ్. అతని ఉడుంపట్టులో చెయ్యి నలిగిపోతుండగా బాధతో కంట్లో నీళ్లు చేరిపోయాయి. అమ్మా అని కీసుగా అరిచింది సిరి. విసురుగా డాల్లా విసిరి, ఇంకోసారి ఎదవశాఖలు పోయావంటే చూడు పనిష్మెంట్ డబుల్ అవుతుంది అని వార్నింగ్ ఇచ్చి పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు అభి. చెయ్యి ఎర్రగా కందిపోయి విపరీతంగా మంట పుట్టింది. పుట్టి బుద్ధిరిగాక చిన్న దెబ్బ కూడా తినడం ఎరగక అభి అంత గట్టిగా నొక్కేసరికి నశానికంటే తన ప్రమేయం లేకుండానే కళ్ళ నుండి నీళ్లు కారిపోయాయి. అతని కోపం చూపించడం వల్ల లేక నొప్పుకో తమకే అర్థం కాలేదు సిరివల్లికి. మొహం మండించుకుంటూ వస్తూ చ ఎంత కంట్రోల్లో ఉందామనుకున్నా ఉండనివ్వడం లేదు, ఇరిటేట్ చేస్తుంది. ఇక నుంచి ఆయన నాకు దూరంగా ఉంటే అదే చాలు అని ఒక పక్క ఫీల్ అవుతున్నాడు, మరో పక్క చిరాకు పడుతున్నాడు. మిక్స్డ్ ఫీలింగ్స్తో మనశ్శాంతికి దూరంగా చేరుకున్నాడు అభిరామ్. నా స్టోరీ మీకు నచ్చినట్లయితే వాళ్ళకి లైక్ ఇచ్చి కామెంట్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడీస్.